నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన 'నాకీ బొమ్మ చాలు' అనే ఒక మంచి కథను విందాం. తూర్పు దిక్కు బద్దలైపోయి 2 గంటలవుతుంది. రామకృష్ణ గీతామందిరం దాకా వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు నీరసంగా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఓసారి అంతా కలయి చూశాడు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. కొడుకు కోడలు ఇంకా మేడ మీంచి దిగినట్లు లేరు. గడియారం 7:30 చూపిస్తుంది. నాలుక కాఫీ కోసం పీకేస్తుంది. కానీ తాను స్వయంగా కాఫీ తయారు చేసుకుంటే కోడలు ప్రమీల సృష్టించే సీన్ గుర్తొచ్చింది. ఏ కోడలు కాఫీ కూడా చేసివ్వదని ప్రచారం చేయాలనుకున్నారా? నేనుండగా మీరు వంటింట్లోకి వస్తే నేను చచ్చినట్లే కదా? గట్టిగా చేతులు ఊపుతూ అరిచింది. ఆ దృశ్యం గుర్తొచ్చి ఒక్కసారి ఉలిక్కిపడి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. అసలు సీత పోయాక వంటింటి ఛాయలకే పోవడం తగ్గిపోయింది. సీత ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా తానే తయారు చేసి ఇచ్చేవాడు. అప్పట్లో వాకింగ్ కూడా అంతగా అలవాట్లేదు. 8 గంటలకు సీత 10 సార్లు లేపితేనే లేవడం. సీతతో కలిసి జీవితం పంచుకున్న ఆ రోజులు రామకృష్ణ మనఃపలకం మించి చెరిగిపోకుండా ఇంకా తాజాగా ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగానే ఉన్నాయి. కొన్ని దృశ్యాలు అంతే. మనిషి మర్చిపోవాలన్నా వీలు కాదు. గోడ మీది ఫోటోలో సీత చిరునవ్వు చిందిస్తుంది. నన్ను గుర్తు చేసుకుంటున్నారు కదూ అంటున్నట్లుంది. మనసంతా చేదుగా ఉంది. మనిషి పోతేనే కానీ జ్ఞాపకాలు ముద్రపడవు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. ఎక్కడి నుంచో ఆత్రేయ పాట గుండె తలుపు తీసుకొని ప్రేమగా జొరబడుతుంది. 8 అవుతుండగా ప్రమీల మేడ దిగి వంటింట్లోకి వచ్చింది. ఆమె ఇచ్చిన కాఫీ తాగి స్తబ్దుగా తన గదిలోకి వెళ్ళాడు రామకృష్ణ. మీ నాన్నగారికి కూరలు తెమ్మని నిన్ననగా చెప్పాను. నా మాటలు వినిపిస్తేగా? ప్రమీల వెనక నుంచి మూతి 3 వంకర్లు తిప్పడం తెలుస్తుంది. కొడుకు వాసు ఏమీ మాట్లాడకపోవడం మామూలైపోయింది. మనసంతా శూన్యమంత నిస్సహాయంగా ఉంది. వాసుకు తగిన భార్య కోసం ఎన్ని సంబంధాలు చూసింది సీత. చివరికి వాడి ఇష్టానుసారమే ప్రమీలాను చేశారు. మాకు కోడలు కాదు కూతురు కావాలి అని ఆశపడ్డారు. అటువంటిది ప్రమీల ప్రవర్తన చూడకుండా త్వరగా దాటిపోయిన సీత నిజంగా అదృష్టవంతురాలు. అంతసేపు గదిలో కూర్చుని ఏం చేస్తారో ఏమో బిగ్గరగా అరుస్తోంది కోడలు. వాసు గుమ్మం దాకా వచ్చి అసహనంగా అన్నాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని తెలుసు కదా, త్వరగా వెళ్ళి కూరలు పట్టరండి. ఆజ్ఞాపించిన కొడుక్కి కోపంగా జవాబు చెప్పాలనిపిస్తుంది. కోపాన్ని బాగా అణుచుకోవడం అసలు చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కింది వారికి పైవారికి కూడా కోపంగా బదిలిచ్చే ఎరగడు. గదిలోంచి బయటికి వచ్చి కొడుక్కేసి పరీక్షగా చూస్తూ శాంత స్వరంతో, చెప్తే ఎందుకు తేను, అయినా నేనేం తెచ్చినా కోడలకు నచ్చదు అన్నాడు. మీరు తెచ్చేవి పుచ్చినవి కుళ్ళినవి అయితే నాకెలా నచ్చుతాయి? పదునుగా అంది ప్రమీల. ఎవరైనా తెస్తే నచ్చనప్పుడు ఎవరికి కావలసినవి వారే తెచ్చుకోవడం మంచిది కదమ్మా. మెల్లగానే అన్నా ఆ మాటలు చురుగ్గా తగిలాయి. ఇంట్లో ఖాళీగా ఉండేం చేస్తారు? చిన్న చిన్న పనులు చేస్తే తప్ప? వాదాలు ఆపండిక. వాసు కసిరాడు. మౌనంగా సంచి తీసుకుని బయలుదేరాడు రామకృష్ణ. రౌతు కొద్ది గుర్రం. సీత ఇలా తనకేనాడు సంచి ఇచ్చి బజారుకి పంపలేదు. తనకేం తినాలని ఉందో కనుక్కొని తెప్పించి వడ్డిచ్చేది. ఆమె ఎలా తెప్పించేదో కూడా తెలియదు తనకి. కొత్త వంటకాలు రుచికరంగా చేసి పెట్టేది. కొసరి వడ్డించేది. ఏదైనా తినాలని ఉంది అని అడిగితే వెంటనే సంతోషంగా చేసి పెట్టేది. తను రిటైర్ కావడం, వాసు పెళ్ళి, సీత పోవడం. ఏమిటో, రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో వాసుకి స్కూటరు, ఒక చిన్న ఇల్లు కొన్నాడు. సొంత ఇల్లు కోరిక తీరకుండానే సీత దాటిపోయింది. ఇక మిగిలింది పెన్షన్. అది ఇలానే ఏదో ఒక వంకతో ప్రమీల ఖర్చు చేయిస్తూనే ఉంది. ఎన్నాళ్ళ నుంచో మిగిలిన చిన్న కోరికలు కూడా తీరని జీవితం. కారు హారంతో ఈ లోకంలోకి వచ్చాడు రామకృష్ణ. కొడుకు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు. కోడలు మామూలుగానే స్నేహితుల ఇళ్లకు వెళ్ళింది. సీత ఫోటో కేసి బెంగగా చూస్తూ కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి. దగ్గరుండి ప్రేమగా వడ్డించేవాళ్లే లేరు. నిజంగా సీతకెంత సహనం! విసుక్కోకుండా జీవితకాలం సేవలు చేసింది. భార్య విలువ వృద్ధాప్యంలోనే తెలుస్తుంది. నిస్సారమైన వర్తమానం. ఒక్కొక్క క్షణం గడవడం ఎంత కష్టం.
కొడుకు కోడలు తనతో మాట్లాడేదే లేదు. భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చునేదే తక్కువ. చిన్నప్పుడైతే అమ్మా నాన్నలతో కలిసి భోజనం చేసేవాడు. వాసుకి ఇష్టం లేని కూరలు సీత అసలు వండేదే కాదు. కానీ ఇప్పుడు అవే కనిపిస్తున్నా వాడు పట్టించుకోవడం లేదు. ఈ ఇంట్లో తనకెవరున్నారని చూరు పట్టుకుని వేలాడటం, సీత లేని ఇల్లు, తాను తనకే భారంగా. ఎవరో స్నేహితుడు చెప్పినట్లు ఆ వృద్ధాశ్రమంలో చేరితేనో అక్కడైతే కనీసం తనలాంటి వాళ్ళు చాలామంది ఆత్మీయంగా సానుభూతితో ఒకే పడవ ప్రయాణికులు. ఆ ఊరు పోయి ఓసారి కనుక్కురావాలి. ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి రావచ్చు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. కొంచెం చూపు మసక అయితేనే మేనేజ్ చేసుకోవచ్చు. 4 మెతుకులు నోట్లో వేసుకొని చెప్పులు వేసుకుని రైల్వే స్టేషన్ వైపు నడుస్తూ ఉన్నాడు రామకృష్ణ. ఆయన చూపులు మాటిమాటికి గడియారం వైపే ఆదుర్దాగా చూస్తూ ఉన్నాయి. వృద్ధాశ్రమం తోటలో ఉదయపు నీరెండలో పచారులు చేస్తూ ఉన్న రామకృష్ణ ఎవరో పిలిచినట్లు అనిపించి తలెత్తి చూశాడు. పచ్చగా హుందాగా టక్ చేసుకున్న ఆ యువకుడు తననే పిలుస్తున్నాడు. ఏంటి బాబు? 2 అడుగులు వేశాడు రామకృష్ణ. బాబుగారు, నేను వినోద్. రామకృష్ణకు ఆ మాటలకి కళ్ళు మెరిశాయి, తరువాత చెమర్చాయి. నువ్వా బాబు వినోద్? ఎన్నాళ్ళకి? చేతులు పట్టుకొని ఆనందాశ్చర్యాలతో ఎమోషనల్గా అయిపోయాడు. ఇక వినోద్ క్షణం ఆలస్యం చేయలేదు. బలవంత పెట్టి రామకృష్ణను ఖాళీ చేయించి వృద్ధాశ్రమం నుంచి తమ ఇంటికి తీసుకెళ్ళాడు. రామకృష్ణ ఎంత వారించినా వినలేదు. ఏనాటి బంధం? ప్రాణ స్నేహితుడు కొడుకు వినోద్. ఉప్పెనలో తల్లిదండ్రులు ఇద్దరూ కొట్టుకుపోతే చేరదీసి పెంచాడు రామకృష్ణ. వాసుకి వినోద్కి జరిగిన తగాదాలకి కారణం వాసులోని అసహనమేనని తెలిసినా చేసేదేమీ లేక వినోద్ని చిన్నప్పుడే హాస్టల్కి పంపేశాడు. ఆ రోజు సీత కూడా ఎంతో బాధపడింది. వినోద్ అలానే చదువుకొని చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకొని ఒక ఇంటి వాడవడం ఆనందకరం. ఉన్నతమైన ఉద్యోగిగా ఎదిగినట్లు తెలుస్తుంటే మనసు బెలూన్లా ఎగురుతూ ఉంది. కారు ఇంటి ముందు ఆగుతుంటే వినోద్ భార్య, 3 ఏళ్ల కొడుకు సంతోషంగా బయటకొచ్చారు. వారిని రామకృష్ణకు పరిచయం చేశాడు వినోద్. తన పాదాలకు నమస్కరిస్తున్న నీరజను మనసారా ఆశీర్వదించాడు రామకృష్ణ. దీర్ఘ సుమంగళీ భవ అంటూ. తల్లిని అనుసరిస్తున్న అభిషేక్ని ఎత్తుకొని ముద్దాడాడు. అడుగడుగునా ఆ ఇంట్లో జరుగుతున్న మర్యాదలకి మనసు పులకరించిపోతుంది. భారమవుతుంది. భయం కలుగుతోంది. నీరజ, బాబుగారికి ఏం కావాలో చూడు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మర్నాటి నుంచి 2 రోజులు సెలవు పెట్టాడు వినోద్. ఎవరెవరినో పిలిచి తనని ఆకాశమంత ఎత్తులో పరిచయం చేస్తుంటే వారించాడు రామకృష్ణ. బాబు వినోద్, వృద్ధాప్యంలో నువ్వు నాకు ఇస్తున్న ఆప్యాయత అనురాగాల ముందు నేను చేసింది చాలా తక్కువ. నేను మీకు అతిథిని కాను, మీ ఇంట్లో వ్యక్తిని. ఎవరికైనా ఎక్కువ మర్యాదలు చేస్తే కొన్నాళ్లకు భారం అవుతారు. నా కోసం మీ దైనందిన కార్యక్రమం మార్చుకోవద్దు. మీ ఇంట్లో వ్యక్తిగా చూస్తే చాలు. నాకు ఈ బొమ్మ చాలు అంటూ అభిషేక్ని హృదయానికి హత్తుకున్నాడు రామకృష్ణ ప్రేమగా. మీ రాక వల్ల అనాథలమైన మేము ఎంతో ఆనందంగా ఉన్నామో మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అందుకే ఇలా నసిగాడు వినోద్. సంతోషం అనేదాన్ని షోగా చూపించనక్కర్లేదు. అది దాచినా దాగదు, మొహం మీదే నాట్యం చేస్తుంది. ఆ ఆనందం నాకు మీ దంపతుల ముఖార విందాల్లో పురివిప్పి కనిపిస్తుంది. అది చాలు బాబు, తృప్తిగా అన్నాడు రామకృష్ణ. వినోద్ ఇంటికి రామకృష్ణ వచ్చి వారం రోజులైంది. బజార్ దాకా వెళ్ళి వస్తానని చెప్పిన రామకృష్ణ ఇంటికి వచ్చేటప్పుడు ఏవో ప్యాకెట్లు కొన్ని పట్టుకొచ్చాడు. అందరినీ పిలిచి ఆప్యాయంగా ఇచ్చాడు. వినోద్కు సూటు, నీరజకు చీర. తాత, మరి నాకో? అభిషేక్ ముద్దు మాటలకి కరిగిపోయి వాడిని హృదయానికి హత్తుకుంటూ, ఈ డ్రెస్సు నీకు నాన్న అంటూ అభిషేక్కి డ్రెస్ ఇచ్చాడు రామకృష్ణ. వాడి మొహం విప్పారింది. ఇవన్నీ ఎందుకు తెచ్చారు బాబుగారు? నొచ్చుకున్నాడు వినోద్. నా సంతోషం కోసం వినోద్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. నేను వచ్చే ముందే నా పెన్షను ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను. ఇప్పుడు అది ఈ నెలకు వచ్చింది. మీ నాన్నిస్తే కాదంటావా అమ్మా? ఆయన మాటలకు నీరజ చెల్లించిపోయింది. దంపతులిద్దరూ రామకృష్ణ పాదాలకి నమస్కరించారు. తాత, నాకు ఈ డ్రెస్ వేయి
అభిషేక్ చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే రామకృష్ణ వాడిని ఎత్తుకొని డ్రెస్ వేయటానికి ప్రయత్నిస్తుంటే వినోద్ నీరజాల చిరునవ్వుల్లో ఆనంద బాష్పాల్లో తరతరాల మానవ ప్రేమ తళుక్కుమంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.